కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలంలోని గ్రామ పంచాయతీల నూతన సర్పంచ్లు ఉప సర్పంచ్లు వార్డు సభ్యుల ప్రమాణ స్వీకార మహోత్సవపు కార్యక్రమంలో లెండిగూడ ఇందాని కిరీడి సోనాపూర్ వాంకిడి బంబార గ్రామ పంచాయతీల నూతన పాలకవర్గ సభ్యుల బాధ్యతల స్వీకరణ కార్యక్రమం. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్కి స్వాగతము. కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం మరియు లెండిగూడ గ్రామ పంచాయతీలో నూతనంగా సర్పంచ్ ఎన్నిక కావడం, ఇక్కడ ఉన్నటువంటి లెండిగూడ గ్రామ ప్రజలు ఏకగ్రీవంగా మండలంలోనే ఏకగ్రీవ స్థానం, మండలంలో వాంకిడి మండలంలో 3 ఏకగ్రీవ స్థానంలో లెండిగూడ గ్రామ పంచాయతీ ఒకటి. ఈ గ్రామ పంచాయతీలో సర్పంచ్ అభ్యర్థి మనతో ఉన్నారు. ఈ యొక్క సర్పంచ్ అభ్యర్థిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. గ్రామ అభివృద్ధికి తను గతంలో చేసిన అభివృద్ధి ఇప్పుడు చేసినటువంటి అభివృద్ధి పైన మాట్లాడేందుకు మనతో ఉన్నారు. మనని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే, మీ పేరు? కుమారి సార్. కుమారి, మీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిమ్మల్ని నమ్మి మీరు ఏకగ్రీవంగా గ్రామ ప్రజలు చేశారు. మీరేం చెప్పదలుచుకున్నారు? ఎలా వాళ్ళు నన్ను నమ్మి ఏకగ్రీవం చేసినందుకు వారందరికీ కూడా మరోసారి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే వాళ్ళు నమ్మి నన్ను ఏకగ్రీవం చేసినందుకు నేను అంతే అభివృద్ధి చేసి చూపించాను. మీరు ఇప్పుడు ఎన్నిసార్లు సర్పంచ్గా ఇక్కడ? రెండోసారి. ఎన్ని వార్డులు ఉంటాయి? 8 వార్డ్స్. అందులో ఎస్టీ 4 ఏమో జనరల్. గ్రామ పంచాయతీలో అభివృద్ధి ఏ విధంగా ఉంది? మీరు ఏ విధంగా అభివృద్ధి గతంలో చేశారు, ఇప్పుడు ఏ విధంగా అభివృద్ధి చేయాలనుకుంటున్నారో మీరు గ్రామ ప్రజలకు మీరు మా ఛానల్ ద్వారా చెప్పదలసింది. లాస్ట్ టైం అయితే సీసీ రోడ్లు వేయించినాం సార్. ఎన్ని ఓటర్స్ ఉన్నారు మీ గ్రామంలో? ఎందరు మంది ఓటర్స్ ఉన్నారు? 470 కూడా మన దగ్గర ఉన్నారు. వారిని కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మోహర్లీ జోగరం. ఎన్ని వార్డులు ఉంటాయండి మీ గ్రామ పంచాయతీలో? 8 వార్డులు. మీరు ప్రస్తుతం ఉప సర్పంచ్. అంత ఏకగ్రీవమేనా లేకపోతే? ఏకగ్రీవం. నిన్ను నమ్మి గ్రామ ప్రజలు నిన్ను ఏకగ్రీవం చేశారు, వార్డు సభ్యులు కూడా ఏకగ్రీవం చేశారు. వారికి గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? మంచిగా పనులు చేస్తామని నమ్మి మమ్మల్ని ఏకగ్రీవంగా చేసింది సార్. గ్రామ చేయాలని నమ్మించి ఏకగ్రీవంగా తీసుకున్నాం. కొమరంభీం జిల్లాలో వాంకిడి మండలంలో లెండిగూడెంలో ఏకగ్రీవమైనటువంటి సర్పంచ్ అభ్యర్థులు గ్రామ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని చెప్పినటువంటి సందర్భం. ఆసిఫాబాద్ కొమరంభీం జిల్లా స్టాప్ రిపోర్టర్ స్టార్ 9 న్యూస్ సతీష్ గౌడ్. సర్పంచ్ శ్రీ కొట్టరంగ సాగర్ అయిన నేను శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకం మరియు విధేయత కలిగి ఉండి నేను సేకరించబోతున్న విధిని నమ్మకంగా నిర్వహించదని భగవంతుని పేర సత్యం నిష్ఠతో ప్రమాణం చేస్తున్నాను. నమస్తే, వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. కొమరంభీం జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం కిరీడి గ్రామ పంచాయతీలో ఎన్నికైనటువంటి నూతన సర్పంచ్ ఉప సర్పంచులు ఎన్నిక కావడం జరిగింది. ఈరోజు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. అదేవిధంగా గ్రామ అభివృద్ధికి ఏ విధంగా వారి సహాయ సహకారాలు ఏ విధంగా అందిస్తారో మనతో మాట్లాడేందుకు కిరీడి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే, నా పేరు కొట్టరంగ సాగర్. కిరీడి ఉప సర్పంచ్ 2వసారి ఎన్నుకోవడం జరిగింది కిరీడి ప్రజలు. అలాగే కిరీడి అభివృద్ధి కోసం నా కృషి ఎంతైనా ఉంటుంది. అందరితో సలహా సహకారంతో నేను మా కిరీడి గ్రామ పంచాయతీని అభివృద్ధి చేస్తానని హామీ ఇస్తున్నాను. ఈ యొక్క 2వసారి ఉప సర్పంచ్గా ఎన్నిక కావడం పట్ల గ్రామ ప్రజలకు తన వంతు సేవను అందిస్తున్నానని చెప్పడం జరిగినటువంటి సందర్భం. కొమరంభీం జిల్లా ఆసిఫాబాద్ కిరీడి.
యువకుల తరపున ముందు నడిపిస్తూ గ్రామాన్ని మండలానికి కాదు, జిల్లాకి కాదు, రాష్ట్రానికి ఆదర్శంగా నిలుపుతారు. దాన్ని స్టార్ట్ చేయాలి. ఒక విద్యావంతుడిగా గుర్తించి బంబార గ్రామస్తులందరూ ఓటరు శ్రేయభిలాషులందరికీ కూడా నేను హర్షం వ్యక్తం చేస్తున్నా. ఒక విద్యావంతుడిగా గుర్తించి నన్ను గెలిపించి ఇంత మెజారిటీతో, కాబట్టి నేను గ్రామానికి 24 గంటలు సేవకునిగా పనిచేస్తూ ప్రతి పనిలో అభివృద్ధి దిశగా ఎవరితో ఎలాంటి ఒత్తిడులు కాకుండా, ఎవరిని కించపరచకుండా అందరితో అన్నదమ్ముల వలె కలిసి ఉంటానని ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. ఇంతటితో ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. బంబార గ్రామ ప్రజలందరికీ, బంబార గ్రామ సర్పంచ్గా నన్ను భారీ మెజార్టీతోనే గెలిపించినందుకు బంబార ప్రజలందరికీ కృతజ్ఞతలు. నా పేరు బిండారి కృష్ణాజీ బంబార. ఈరోజు భారీ మెజార్టీతోనే నన్ను గెలిపించినందుకు వారికి నేను ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. బంబార గ్రామంలో ఏ సమస్య ఉన్నా, చిన్న చిన్న పనుల కాడ నుంచి పెద్ద పనుల వరకు ఎక్కడి నుంచి ఈ మన దగ్గర లేకున్న ఫండు బయటి ఎమ్మెల్సీ కానివ్వండి, ఎమ్మెల్యే కానివ్వండి, మినిస్టర్ దగ్గర పోయి కూడా తెచ్చి మా బంబారాని పచ్చదనంగా మార్చిదిద్దుతానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. ఏ సమస్య చిన్నదానికైనా చిన్నదాని నుండైనా పెద్దదానికి కూడా నేను చేయడానికి రెడీ ఉంటానని ఈ సభాముఖంగా కోరుకుంటున్నాను. నమస్తే, స్టార్ నైట్ న్యూస్ ఛానల్కు స్వాగతం. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కేంద్రంలోని వాంకిడి మండలం బంబార గ్రామ పంచాయతీలో నూతనంగా మరి ఎన్నికైనటువంటి సర్పంచ్, ఉప సర్పంచ్ మరి నేడు ఒక ప్రమాణ స్వీకారోత్సవానికి మరి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంలో మరి గ్రామ అభివృద్ధిపైన, మరి గ్రామ సమస్యలపైన, గ్రామం యొక్క ఉన్నటువంటి గెలుపుపైన మనతో మాట్లాడేందుకు సర్పంచ్, ఉప సర్పంచ్ ఉన్నారు. వారిని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. గ్రామ పంచాయతీ సర్పంచ్ బెండారె కృష్ణాజీ అని నేను. ఈరోజు బంబార గ్రామానికి నన్ను గుర్తించి సేవకుడిగా ఉన్నందుకు చాలా చక్కగా ఇంతకుముందు ఏం చేస్తున్నానని చూసి, ఇంతకుముందు నేను ఏం చేస్తున్నా, నాకు ఏం లేకున్నా కానీ నేను ఏదో సేవలు చేస్తుంటే ఆ సేవని గుర్తించి భారీ మెజార్టీతోని మన బంబార గ్రామస్తులు నన్ను గెలిపించడం జరిగింది. వాటికి మేము బంబార గ్రామ వాళ్ళకి నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. ఏ సమస్య ఉన్నా చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. వారి మాట తీయకుండా అందరం కలిసిమెలిసి ఏ సమస్య ఉన్నా కానీ చేయడానికి నేను రెడీ ఉన్నాను. గ్రామ ఉప సర్పంచ్ మనతో ఉన్నారు. గ్రామ అభివృద్ధి పైన మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అన్న, ప్రస్తుతం మీరు నూతనంగా ఎన్నికైనారు. అసలు గ్రామంలో సమస్యలను ఏ విధంగా తీర్చాలనుకుంటారు? గ్రామ ప్రజలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? నూతనంగా ఉప సర్పంచ్ ఎన్నికైన నేను చాటి సంతోష్ నా పేరు. నేటి కార్యక్రమము ఇంత విజయవంతంగా చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ, బంబార గ్రామంలో కాకుండా మిగతా 4 హబ్ స్టేషన్లలో కూడా ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మేము ప్రతి ఒక్క సమస్యని క్షుణ్ణంగా పరిశీలించి దానికి తగిన బడ్జెట్లో ప్రతి ఒక్కరికి అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా వైద్య, విద్య, నీటి వసతి మొదలైన సమస్యలను కూడా మనం మాతో అయినంత వరకు అతి త్వరలో మేము సాల్వ్ చేస్తామని ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇదండి గ్రామం వాంకిడి మండలంలోని బంబార గ్రామ పంచాయతీ నూతనంగా ఏర్పడ్డ సర్పంచ్, ఉప సర్పంచ్ ప్రజా సమస్యలపైన ఎల్లవేళలా ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించి ప్రజాసేవలోనే మేమున్నామని చెప్తున్నటువంటి సందర్భం. కొమరం భీం జిల్లా ఆసిఫాబాద్ బంబారా. నమస్తే, స్టార్ 9 న్యూస్కి స్వాగతము. కొమరం భీం జిల్లా కేంద్రంలోని మరి వాంకిడి మండలం తేజాపూర్ గ్రామ పంచాయతీలోని 7వ వార్డు మెంబర్గా మరి ఎన్నికైనటువంటి మరి ఆది తిరుపతి గారు ఉన్నారు. మరి ఈ యొక్క
గ్రామ పంచాయతీలో మరి ఈ యొక్క వార్డులో తన సేవని గుర్తించి తనకు అమూల్యమైన ఓటు వేసి గెలిపించినందుకు తన ప్రజా సేవేంటిదో తను ఏం చేయదలుచుకున్నారో మరి అతన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే అన్న. అన్న నీ పేరు? అదే తిరుపతి అన్న. మన ఎన్నో వార్డు అన్న? 7th వార్డు అన్న. 7th వార్డు. ఎన్ని ఓట్లు వచ్చినాయి నీకు? నాకు 60 వచ్చినాయి అన్న. 6 వచ్చినాయి. నీ ప్రత్యర్థి అభ్యర్థి ఎవరు? సండే సోమేశ్వర్. అతను ఇంతకుముందు ఎంపీటీసీగా చేశారా? చేశారు అన్న, ఎంపీటీసీ చేశారు. మీరు ఒక ఎంపీటీసీ పైన గెలవడంతో మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? అంటే చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. నన్ను నమ్మి మా ప్రజలు నన్ను నమ్మి ఓటేసి నన్ను గెలిపించిన చాలా ఆనందంగా ఫీల్ అవుతున్నా. అంత పెద్ద మనిషి మీద నన్ను గెలిపించడం వల్ల ఇక ఇది ఒక చెప్పలేని ఆనందం. ఇక మీరు నమ్మి ఓటేసినందుకు మీ యొక్క గ్రామ ప్రజలకు నువ్వు చేయదలుచుకున్నది ఫస్ట్ ముందస్తుగా ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నావు, ఎలా చేయాలనుకుంటున్నావు? చాలా నాకు ఎట్లా అంటే నాకు తోచినంత ఇప్పటికీ వాళ్ళతోటే ఉండి వాళ్ళ సహకారంతో వాళ్ళకు ఇక అభివృద్ధి చేద్దామని వాళ్ళ సహకారంతో వాళ్ళతో ఉండి ఏమైనా చేద్దామని నేను ఇది ఇక్కడ ఉన్నటువంటి గ్రామ ప్రజలకు తన వంతు సేవ చేస్తానని చెప్పి చెప్తున్న సందర్భం. మరి 5 సంవత్సరాలు ఎంపీటీసీగా చేసినటువంటి ఈ యొక్క తన ప్రత్యర్థి పైన మరి ఒక వార్డు మెంబర్గా గెలిచినటువంటి తిరుపతి మనతో మరి ప్రజాసేవ చేస్తానని చెప్పినటువంటి సందర్భం. మరి అతని మాటల్లోనే మనం తెలుసుకున్న సందర్భం. కొమరంభీం జిల్లా ఆస్తి